నేను మీ కౌండిన్య. తల్లి బిడ్డల్ని ఒక్కటి చేసిన సర్ ప్రక్రియ. 30 ఏళ్ల తర్వాత కొడుకు తల్లి దగ్గరకు చేరి అమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించాడు. ఇంతకీ ఆ తల్లి బిడ్డల కథేంటి, ఎక్కడ జరిగిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అది 1996వ సంవత్సరం. 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు ఇల్లు వదిలి ముంబైకి పారిపోయారు. వరుసకు బంధువులైన ఆ బాలురులో ఒకరు 4 ఏళ్ల తర్వాత ఇంటిపై బెంగతో తిరిగొచ్చారు. మరొకరు కొన్నేళ్లు ముంబైలోనే ఉండి బెంగళూరుకు వెళ్లి స్థిరపడ్డారు. ఆధార్తో పాటు ఓటు హక్కు అక్కడే పొందారు. ఇంటి నుంచి వెళ్లిన 10 ఏళ్లకు వివాహం చేసుకొని కుమార్తెకు జన్మనివ్వడం జరిగింది. ప్రస్తుతం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తాజాగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సర్లో భాగంగా తల్లిదండ్రుల ఓటర్ కార్డు వివరాలు కావలసి వచ్చింది అతనికి. అవి లేకుండే ఓటును తీసేస్తారు. మిగతా ఇబ్బందులు కూడా వస్తాయన్న ఆందోళనతో భార్య కుమార్తెను వెంటబెట్టుకొని సోమవారం సొంతూరుకు చేరుకున్నారు. 2 రోజులు వెతికిన తర్వాత ఇంటిని గుర్తుపట్టగలిగారు. వాకిట్లో ఉన్న అమ్మను గుర్తించి ఆప్యాయంగా పలకరించాడు. తొలుత ఆమె గుర్తుపట్టలేదు. తల్లిదండ్రులు, అన్న, అక్కల పేర్లు, తాను చదువుకున్న పాఠశాల వివరాలు చెప్పాడు. అంతే, ఒక్కసారిగా ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చనిపోయాడనుకున్న కుమారుడు 30 ఏళ్ల తర్వాత కళ్ల ముందు ప్రత్యక్షం కావడంతో కన్నపేగు చలించిపోయింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎల్లమ్మ, ఎల్లన్న దంపతుల రెండో కుమారుడు రాముడు ఇంట్లో నుంచి వెళ్లిపోయి తన భార్య సుశీల, కుమార్తె సంజనతో కలిసి తిరిగొచ్చారు. అప్పట్లో రాముడితో పాటు వెళ్లిన చిన్నాన్న కుమారుడు నాగరాజు అన్నను చూసి తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురయ్యారు. నిజంగానే సర్ ప్రక్రియ చాలామంది జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందాన్ని నింపుతుంది అని తెలియజేయడానికి ఇదొక నిదర్శనంగా ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే ఇలాంటి సంఘటనలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.